నమస్తే అందరికీ. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. నేను యూఎస్ వచ్చిన ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. నేను ఎలా ఫాలో అవుతానో మీకు చూపిస్తాను. నేను ఎవ్రీ సీడ్ ఒక 24 అవర్స్ నానబెట్టుకుంటాను. సో దట్ అప్పుడు జర్మినేషన్కి ఈజీగా హెల్ప్ అవుతుందని. మీరు చూస్తుంది ఓక్రా. 24 అవర్స్ సోక్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా ల్యాండ్లోనే పెడతాను. సో ఇది ఐ థింక్ మే 15న ప్లాంట్ చేశాను. మీరు చూస్తున్న గ్రోత్ జూన్ 20 తర్వాత. అండ్ ఇది గోంగూర. ఎనీథింగ్ గోంగూర కూడా నేను 24 అవర్స్ సోక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ల్యాండ్లోనే పెట్టాను. బోత్ వైట్ అండ్ రెడ్ గోంగూర 2 పెట్టాను. అండ్ ఇవి క్లస్టర్ బీన్స్, గోచిక్కుడు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూడాలి క్రాప్ ఎలా వస్తుందో. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను అసలు క్రాప్ ఎలా వచ్చిందో. నేను ఈ టిప్స్ అవన్నీ నేను ఇండియాలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో అవే ఫాలో అవుతున్నాను నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అండ్ ఇవి బిటర్ గార్డ్ నేను ఇంట్లోనే స్టార్ట్ చేశాను. మాకు కొంచెం చల్లగా ఉంటుంది, సో నేను ఏప్రిల్లోనే అలా సీడ్లింగ్స్ ఇంట్లోనే స్టార్ట్ చేస్తాను. క్రీపర్స్ బట్ ఎక్కువ రాలేదు, సో డైరెక్ట్గా ఇక్కడ ల్యాండ్లో కూడా వేస్తున్నాను. అండ్ ఇది స్నేక్ గార్డ్. 2 సీడ్సే ఉండే, సో అవి పెట్టేస్తున్నాను. 2 సీడ్స్లో కూడా ఒకటే సీడ్ జర్మినేట్ అయింది. అండ్ ఇది బాటిల్ గార్డ్. నేను ఏప్రిల్ 20th ఆ టైంలో స్టార్ట్ చేశాను ఇంట్లో. అండ్ ఇది మే 15th తర్వాత మీరు చూస్తున్న గ్రోత్ ఇంట్లో గ్రో అయిన చెట్టు అది. అండ్ ఇది రిచ్ గార్డ్ కూడా ఇంట్లో స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ కూడా డైరెక్ట్గా వేసాను, ఎక్కువ ప్లాంట్స్ గ్రో కాకపోతే. అండ్ ఇది కుకుంబర్, ఇది అమెరికన్ కుకుంబర్. అండ్ ఇది లాంగ్ బీన్స్. అండ్ ఈ పచ్చిమిర్చి టమాటో కూడా నేను ఇంట్లోనే స్టార్ట్ చేశాను. అండ్ ఇది చుక్కకూర ఇక్కడ డైరెక్ట్గా వేసేయచ్చు ల్యాండ్లో. అండ్ ఇవి చిక్కుడుగాయ, ఇవి బుష్ చిక్కుడుగాయ. తీగ చిక్కుడు కూడా వేశాను, బట్ మర్చిపోయాను వీడియో క్లిప్ యాడ్ చేయడం. ఇది సిలాంట్రో. అండ్ ఇది మన ఇండియన్ దోసకాయ. అండ్ అక్కడ టమాటోస్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా ఇంట్లోనే స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ గార్డెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.